హాయ్ ఫ్రెండ్స్, 1982 జూన్ 24న బ్రిటిష్ ఎయిర్వేస్కి చెందిన ఫ్లైట్ 009 అనే ప్రయాణికుల విమానం భూమికి 37,000 అడుగుల ఎత్తులో ఎగురుతోంది. ఆ సమయంలో విమానం బయట వైపు ఏవో దీపాలు వెలుగుతూ కాంతులీనుతూ కనిపించాయి. వాతావరణం అయితే చాలా నిర్మలంగా ఉంది. అయితే మరి ఆ వెలుగు రేఖలు మాత్రం ఎలా వస్తున్నాయో అర్థం కాని స్థితి. పైలట్లు తాము ఆకాశంలో ఉన్నామా, నక్షత్రాల వద్ద ఎగురుతున్నామా అన్న సందిగ్ధంలో పడ్డారు. అక్కడంతా చుట్టూ వెలుతురే కనిపిస్తోంది. ఈ సందిగ్ధంలో ఉండగానే విమాన 4 ఇంజన్లు పనిచేయడం మానేశాయి. మరి విమానం వేరే ఏ లోకానికైనా వెళ్ళిందా? ఏం జరిగింది? వారి పరిస్థితి ఎలా ఉంది? పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం ద్వారా ఆ గందరగోళం చక్కబడింది. ప్రమాదం తప్పింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే మనం ఈ కథని కొనసాగించాలి. 1982 జూన్ 24న లండన్లోని హీత్రా విమానాశ్రయం నుంచి బోయింగ్ 747 శ్రేణికి చెందిన బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ 009 విమానం ముంబై మీదుగా ఆస్ట్రేలియాకు ప్రయాణం కట్టింది. అందులో 242 మంది ప్రయాణికులు, 15 మంది విమాన సిబ్బంది ఉన్నారు. 32 ఏళ్ల వయసున్న సీనియర్ ఫస్ట్ ఆఫీసర్ రోజర్ గ్రీవ్స్, 41 ఏళ్ల కెప్టెన్ ఎరిక్ హెన్రీ మూడీ విమానాన్ని నడుపుతున్నారు. వీరితో పాటు సీనియర్ ఫ్లైట్ ఇంజనీర్ 40 ఏళ్ల బేరీ టౌన్లీ ఫ్రేమెన్ కూడా ఉన్నారు. సమయం రాత్రి 8:40 అయింది. హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం భారతదేశం వైపు ప్రయాణిస్తోంది. సముద్రం మీదుగా ఎగురుతోంది. అప్పుడు జరిగింది ఆ సంఘటన. విమానం జకార్తాలోని చిన్న చిన్న పర్వతాల మీదుగా ఎగురుతోంది. కెప్టెన్ భోజనం చేసి వాష్రూమ్కి వెళ్లారు. ఆ సమయంలో కెప్టెన్ అక్కడ ఒక మూల నుండి పొగ రావడం చూశారు. వెంటనే కాక్పిట్కి వెళ్లి చూస్తే అక్కడ విండ్ స్క్రీన్పై చక్కని వెలుతురు కనిపించింది. తుఫాను సమయంలో మేఘాల్లోంచి వెళ్ళినప్పుడు కూడా ఉండనంత వెలుతురది. వెదర్ రాడార్ అన్నీ సాధారణంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఎక్కడా తుఫాన్ కానీ దట్టమైన మేఘాలు కానీ లేవు. మీటర్ కూడా అంతా నార్మల్గానే కనిపిస్తోంది. వాతావరణం నిర్మలంగా ఉన్నప్పటికీ విమానం బయట అంతా వెలుతురు పరుచుకుని కనిపిస్తోంది. విమానం రెక్కల మీద కూడా వెలుతురు కనిపించసాగింది. విమానం ఇంజన్లు కూడా వెలుగుతూ ఉన్నాయి. ప్రయాణికుల క్యాబిన్లలో పైలట్ కాక్పీట్లో మెల్లగా పొగ నిండసాగింది. పైలట్లు బాగా అనుభవం ఉన్నవారే, కానీ ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ వారు కనీ విని ఎరుగలేదు. అసలు విమానం మొత్తం ఇలా వెలుగుతూ ఉండడానికి కారణం అంతుచిక్కలేదు. అయితే చూడ్డానికి మాత్రం అందంగా ఉంది. విమానం లోపల పొగ ఎక్కువైంది. ఇలా 4 నిమిషాల సమయం గడిచింది. అప్పుడు 4వ ఇంజన్ ఫెయిల్ అయినట్టు ఫస్ట్ ఆఫీసర్ గమనించారు. అక్కడి నుంచి మంటలు కూడా వస్తున్నాయి. మరికొద్ది క్షణాల్లో మిగిలిన 3 ఇంజన్లు ఫెయిల్ అయ్యాయి. మంటల్లో చిక్కుకున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే విమానం 37,000 అడుగుల ఎత్తులో వెళ్తూ ఉంది. ఫస్ట్ ఆఫీసర్ మేడే సిగ్నల్ ఇచ్చారు. రేడియో టెలిఫోన్ ద్వారా తమ విమానం 4 ఇంజన్లు మంటల్లో చిక్కుకుని ఫెయిల్ అయ్యాయని పైలట్ చెప్తున్న సంగతి గ్రౌండ్ కంట్రోల్ వారికి స్పష్టంగా వినిపించలేదు. 4వ ఇంజన్ మాత్రమే పాడైనట్లు వినిపించింది. ఈలోగా విమానం 26,000 అడుగుల ఎత్తుకు దిగింది. ఇంజన్లు ఫెయిల్ కావడంతో విమానం లోపల ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది. అయితే విమానం లోపల ఆక్సిలరీ పవర్ యూనిట్ కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్వాస తీసుకోవడానికి అనుకూలంగా ఆక్సిజన్ను అందిస్తుంది. ఇక్కడ విమానంలో అది కూడా పనిచేయడం లేదు. విమానంలో సెన్సర్లు, ఇండికేటర్లు తప్పుడు సంకేతాలను ఇస్తున్నాయి. ప్రయాణికులు బాగా భయపడ్డారు. బోయింగ్ 747 గ్లైడ్ రేషియో 15:1గా ఉంటుంది. అంటే విమానం 15 అడుగుల ముందుకు వెళ్తే 1 అడుగు క్రిందికి వెళ్తుంది. ఇలా ఇంజన్ లేకుండానే ముందు వైపుకు విమానం ఎగురుతుంది. అలా ప్రయాణించి జకార్తా విమానాశ్రయం దాకా వెళ్ళగలుగుతామా లేదా అని పైలట్ లెక్కలు వేస్తున్నారు. అయితే దారిలో పెద్ద పర్వతం ఒకటి అడ్డుగా కనిపించింది. దాన్ని దాటాలంటే ఇంజన్ శక్తి అవసరం. కనీసం 1 ఇంజన్ అన్నా పనిచేస్తే ఆ పర్వతాన్ని దాటేయొచ్చు. 20,000 అడుగుల్లో విమానం వెళ్తోంది. 12,000 అడుగులు దిగిపోయేలోగా ఇంజన్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండాలని పైలట్లు నిర్ణయించుకున్నారు. అలా జరిగితే సరే, లేకుంటే మాత్రం సముద్రంలో ల్యాండింగ్ చేసేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదేంటి, అదేమైనా సురక్షితమా అని మీకు అనిపిస్తోందా? అవును, అత్యవసరంగా సముద్రంలో ల్యాండింగ్ చేయొచ్చు. విమానం డిజైన్ అందుకు అనుకూలంగానే చేస్తారు. కొన్ని గంటల దాకా అది నీటి మీద తేలుతూ ఉండేలా దాని ఆకారం సహకరిస్తుంది. ఈలోగా రక్షణ చర్యలు తీసుకోవచ్చు. ఈ విషయమై కెప్టెన్స్ పాసెంజర్స్కి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. విమానం పరిస్థితిని చెప్పి ధైర్యంగా ఉండమని కోరారు. విమానం క్రిందికి దిగే కొద్దీ వెలుతురు కూడా ఎక్కువ అవుతూ వచ్చింది.
ఇక విమానం 13,000 అడుగుల ఎత్తుకు దిగిపోయింది. ఇంజన్లు ఏవీ పనిచేయలేదు. ఇక సముద్రంలో ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి. కాదని ముందుకు వెళితే పర్వతాన్ని ఢీ కొట్టాల్సిందే. వాటర్ ల్యాండింగ్ చేయడానికి పైలట్లు సిద్ధపడ్డారు. మరేం జరిగిందో వింత తెలియదు, కానీ విమానం 4వ ఇంజన్ స్టార్ట్ అయింది. కొంచెం సేపటికి మిగతా 3 కూడా పనిచేశాయి. 13,000 అడుగుల ఎత్తుకు వెళ్లేనాటికి విమానాన్ని చుట్టుముట్టిన ఆ వెలుతురు కూడా మాయమైంది. దాంతో నీళ్లపై ల్యాండింగ్ చేయాల్సిన అవసరం లేకపోయింది. విమానం పర్వతంపై నుంచి ఎగురుతూ జకార్తా విమానాశ్రయం వైపు ప్రయాణించింది. విమానం అదుపులోకి వచ్చింది, కానీ విమానం వెలుపల ఏం కనిపించడం లేదు. ఈలోగా 2వ ఇంజన్ డెడ్ అయింది. అయినా ప్రమాదమైతే లేదు. దూరంగా రన్వే లైట్స్ చాలా మసగ్గా కనిపించాయి. రన్వే కనిపించకపోతే ల్యాండింగ్ చేయడం కష్టం. అలాగని వేరే దారి లేదు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిందే. ఫ్లైట్ 009 పైలట్లు సాహసించి తమ విమానాన్ని ల్యాండ్ చేశారు. ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. అందరూ సురక్షితం. ఇంతవరకు బాగానే ఉంది, కానీ విమానాన్ని చుట్టుముట్టిన ఆ వెలుతురుకు కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది. విమానం లోపల పొగ కమ్ముకోవడానికి కారణం ఏంటో తెలియాలి. విమానం ఇంజన్లు పనిచేయకపోవడానికి కారణం తెలియాలి. ఆక్సిలరీ పవర్ యూనిట్ అకస్మాత్తుగా ఫెయిల్ అవ్వడానికి కారణమేంటో కూడా తెలియాలి. జరిగిందేంటో కనిపెట్టాలి. ఇన్వెస్టిగేషన్ టీం విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. విమానం వెలుపల భాగం మొత్తం పదునైన పరికరాలతో గీరినట్టు గీతలు పడి ఉన్నాయి. అంత ఎత్తున ఆ విమానంపై ఆ రక్కసి గీతలు ఎలా వచ్చాయో పరిశోధించారు. ఆ గీతలు తెల్లని ఇసుక రాపిడి కారణంగా ఏర్పడినట్టు కనుగొన్నారు. అగ్నిపర్వతం క్రియాశీలకంగా ఉన్నప్పుడు అటువంటి ఇసుక వెలువడే అవకాశం ఉందని తేలింది. కొద్ది రోజుల క్రితం జకార్తా దీవుల్లో ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దాన్నుంచి వెలువడుతున్న గ్యాస్లో సిలికేట్ వంటి పదార్థం ఉంటుంది. అంటే రాతి ఇసుక. ధూళి మేఘాలు తెల్లగా కాకుండా ఉంటాయి. దాన్నుంచి వెలువడుతున్న గ్యాస్లో సిలికేట్ వంటి పదార్థం ఉంటుంది. అంటే రాతి ఇసుక. దీంట్లో ధూళి మేఘాలు తెల్లగా కూడా ఉంటూ ఉంటాయి. అవి తేలిగ్గా ఉండడంతో వేడి వాయువులతో పాటు మైక్రోమీటర్ పరిమాణంలో ఉండే సిలికేట్ కలిసిన ధూళి మేఘాలు 100 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలుగుతాయి. ఈ వేడి ధూళి మేఘాలు 37,000 అడుగుల ఎత్తు వరకు వ్యాపించాయి. అంత ఎత్తులో వేగంగా వెళ్తున్న విమానం ఈ చిన్న చిన్న ధూళి కణాలను ఢీకొనడం మూలంగా ఆ రాపిడికి విద్యుత్ పుట్టింది. అదే మెరుపుల వలలాగా మొత్తం విమానాన్ని ఆవరించింది. విమానంలోని వెదర్ రాడార్ కూడా వాతావరణంలోని తేమను బట్టి తుఫాను స్థితిగతుల్ని అంచనా వేస్తుంది. నీటి మేఘాలను గుర్తిస్తుంది. మరిక్కడ అవేవీ లేవు కనుక రాడార్లో అంతా మామూలే అనే సమాచారం చూపించింది. అగ్నిపర్వత వాయువులు వేడిగా పొడిగా ఉంటాయి కనుక వాటిని రాడార్ గుర్తించలేదు. అక్కడి ప్రాంతం చాలా దూరం వరకు అగ్నిపర్వత సిలికేట్ కణాలతో నిండిపోయి ఉండడం, విమానం అతి వేగంగా ప్రయాణిస్తూ ఉండడం మూలంగా చాలా దూరం వరకు ఈ అస్తవ్యస్త పరిస్థితి నెలకొంది. అగ్నిపర్వత సిలికేట్స్ బాయిలింగ్ టెంపరేచర్ 1100 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. విమాన ఇంజన్లు 1400 డిగ్రీల సెల్సియస్ వరకు వేడెక్కుతాయి. అయితే అతి ఎక్కువ మోతాదులో ఈ సిలికేట్స్ ఇంజన్లలోకి దూసుకుపోవడంతో అవి అక్కడ కరగడం మొదలైంది. కరిగిన సిలికేట్ అక్కడే అన్ని ఇంజన్లలో జమై క్షణాల్లోనే 4 ఇంజన్లు పనిచేయడం మానేశాయి. విమానం సెన్సర్లను పాడు చేశాయి. సెన్సర్లు పాడై కాక్పీట్ కన్సోల్ తప్పుడు సంకేతాల్ని పంపించింది. అయితే విమానం ముందుకు వెళుతూ ఎత్తు కూడా తగ్గిపోయే కొద్దీ అగ్నిపర్వత వాయువుల తీవ్రత కూడా తగ్గుతూ వచ్చింది. ఇంజన్లు పనిచేయకపోవడంతో కలిగిన ఇసుక రేణువులు చల్లబడి గాజులాగా మారాయి. పైలట్లు నిర్విరామంగా చేసిన ప్రయత్నాల వల్ల ఇంజన్లు స్టార్ట్ అయి ఆ గాజు పదార్థం ముక్కలై బయటకు పడిపోయింది. అలా విమానం 15,000 అడుగుల కంటే దిగువకు వచ్చినప్పుడు అక్కడ ఇసుక రేణువులతో కూడిన ధూళి మేఘాలు లేవు. వీటి కారణంగానే విమానం విండ్ స్క్రీన్ బాగా దెబ్బతింది, గరుకుగా అయిపోయింది. కనుకనే రన్వే సిగ్నల్స్, లైట్స్ కాక్పీట్లో ఉన్న పైలట్లకు మసగ్గా కనిపించాయి. అసలు ఇలాంటి తరహా ఘటన వైమానిక చరిత్రలో మునుపెన్నడూ జరగకపోవడంతో ఈ సంఘటనని పైలట్లు అర్థం చేసుకోలేకపోయారు. అయితే వారు ధైర్యంగా విమానాన్ని నడిపి పరిస్థితికి తగినట్టు ఏం చెయ్యాలో మాట్లాడుకుని ఏటీసీతో సరైన లింక్ దొరక్క తామే నిర్ణయం తీసుకుని వీలైతే సముద్రంలో ల్యాండ్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. చివరికి ఒక్క ప్రయాణికుడు గాయపడకుండా, ఒక్క క్రూ మెంబర్కి కూడా హాని కలగకుండా అందరూ సురక్షితంగా నేల మీద దిగారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.